హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 16. తనను కలవడానికి వచ్చిన అక్షరను చూసి చెంపపై ఆ దెబ్బెలా తగిలింది అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో ఒక క్షణం తడబడిన అక్షర, అది అది నేను చూసుకోకుండా గోడకి తగిలాను, అది రాసుకుపోయింది అని అబద్ధం చెప్పింది. దాంతో ఆమెకు దగ్గరగా వచ్చిన విక్రమ్ ఆమె గడ్డం పట్టుకొని ఆ దెబ్బను డీప్గా చూసి ఆమె కళ్ళలోకి చూశాడు. అక్షర తలదించుకుంది. నువ్వు నాకు భయపడుతున్నావా అని అడిగాడు విక్రమ్. అదేం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది అక్షర. అంటే భయపడటం లేదా అని అడిగాడు విక్రమ్. ఆ మాటకు ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక బిక్కమొక్కం వేసింది అక్షర. సరే, ఈ ఇంట్లో నీకంతా బాగానే ఉందా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో రిలాక్స్ అవుతూ, బాగుంది విక్రమ్, ముఖ్యంగా రేవతి గారు నన్ను బాగా చూసుకుంటున్నారు, నాతో బాగా మాట్లాడుతున్నారు అని చెప్పింది అక్షర. ఓకే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను నైట్ వచ్చిన మీట్కి వెళ్తున్నాను, వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పాడు విక్రమ్. ఈ విషయం నాకెందుకు చెబుతున్నారు? కొంపతీసి ఈయన వచ్చే వరకు వెయిట్ చేసి ఈయనకు నేను ఏమైనా సపర్యలు చేయాలా? మా మధ్య ఉన్న అగ్రిమెంట్లో అది లేదు కదా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలోనే నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, నేను వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, యూ కెన్ గో అన్నాడు విక్రమ్. ఆ మాటతో వెంటనే అక్కడి నుంచి స్పీడ్గా తన రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అక్షర. వెళుతున్న ఆమెను చూస్తుంటే విక్రమ్ కళ్ళు అప్రయత్నంగా కోపంతో ఎరుపెక్కాయి. మరోవైపు ధీరజ్ ఆఫీస్కి వెళ్ళడం కోసం రెడీ అయ్యి రూమ్ నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే అతని కోసం రెడీగా వెయిట్ చేస్తున్న మురళి దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఆ రోజు జరగాల్సిన ప్రోగ్రామ్స్ గురించి చెబుతున్నాడు. ధీరజ్ సరాసరి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే మెయిడ్ వచ్చి టిఫిన్ పెట్టింది. లైట్గా తింటూ మురళి వైపు చూశాడు. అంతే, తను టక్కున ఆపేసి, నేను తినేశాను సార్ అని చెప్పాడు. గుడ్ అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వెళ్తుంటే వెనకే మురళి ఫాలో అయ్యాడు. డ్రైవర్ కారు డోర్ తీసి పట్టుకున్నాడు. ధీరజ్ కారులో కూర్చోగానే మురళి కూడా ఫ్రంట్ సీట్లో కూర్చొని ఫార్మా కంపెనీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తున్నాడు. కారు ఇంచుమించు ఇల్లు దాటి బయటికి వస్తుండగా ఇంటి పక్కనే వైట్ కలర్ డ్రెస్లో లూజ్ హెయిర్తో తన స్కూటీకి ఆనుకొని ధీరజ్ కారు వైపు చూస్తూ నుంచుంది నందిని. ఆమెను చూసిన మురళి బాధగా ధీరజ్ వైపు చూశాడు. కానీ ధీరజ్ మాత్రం ఆమె వైపు కాదు కదా, కనీసం తల కూడా తిప్పకుండా మొబైల్ చూసుకుంటున్నాడు. వెళుతున్న కారును బాధగా చూసిన నందిని వెంటనే తన స్కూటీ స్టార్ట్ చేసుకొని ధీరజ్ కారును ఫాలో అవడం మొదలుపెట్టింది. ధీరజ్ తల మాత్రం మొబైల్లోనే ఉంది. కానీ ఆమెను చూసినట్లే, డ్రైవర్ కారు ఫాస్ట్గా పోనివ్వు అని చెప్పాడు. దాంతో డ్రైవర్ కార్ స్పీడ్ పెంచాడు. అలానే వెనకే వస్తున్న నందిని కూడా స్పీడ్ పెంచింది. ఇంతలో ఆఫీసు రీచ్ అవడంతో కారును సడన్గా ఆపాడు డ్రైవర్. దాంతో వెనకే వస్తున్న నందిని స్కూటీ సడన్గా ఆ కారుకి డాష్ ఇచ్చింది. కారు డ్యామేజ్కి ఎంత అవుతుందో తన దగ్గర తీసుకొని పంపించండి అని సీరియస్గా చెప్పి నందిని వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు కారు దిగిన ధీరజ్. దాంతో ఆ తర్వాత కారు దిగిన మురళి వెనక్కి వెళ్ళి కారు డాష్ ఇచ్చిన చోట చూశాడు. నిజానికి ధీరజ్ కార్ కన్నా నందిని బండికే ఎక్కువ డ్యామేజ్ అయింది. కానీ నందిని అదేం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న ధీరజ్ వైపే ఏడుపు ముఖంతో చూస్తూ ఉంది. ఇంతలో మురళి, ఏంటి మేడం ఇది, కాస్త చూసుకోవాలి కదా అని అన్నాడు. అప్పుడు ఆ దెబ్బ వైపు చూసి, మీ కార్ కంటే నా బైకే ఎక్కువ పాడైంది, అయినా మీ సర్ దగ్గర బోలెడు డబ్బులున్నాయి కదా, ఇదేమీ పెద్ద కాస్ట్ కాదులే అని బైక్కి స్టాండ్ వేస్తూ అంది నందిని. మా సర్ దగ్గర ఎన్ని డబ్బులున్నా మీ దగ్గర మాత్రం ఖచ్చితంగా డబ్బులు వసూలు చేస్తారు అని చెప్పాడు మురళి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ కార్కి ఎంత అవుతాయో నన్నే అడుగుతారా ఏంటి అని అడిగింది నందిని. ఆల్రెడీ మీ దగ్గర ఆ అమౌంట్ తీసుకున్న తర్వాతనే పంపించమని ఆర్డర్ వేసేశారు మేడం అని చెప్పాడు మురళి. ఆ మాటతో నుదురు చిట్లించిన నందిని ఒక క్షణం తర్వాత వెంటనే రిలాక్స్ అయ్యి, మరేం పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, నేను మీకు డబ్బులు కూడా ఇవ్వను, అండ్ నన్ను మీరు పంపించాల్సిన అవసరం కూడా లేదు అని నవ్వుతూ అంది. వామ్మో మేడం, మీరు ఇలాంటివి పెట్టకండి, అయినా ఎన్ని రోజులు ఇలా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఆయన మిమ్మల్ని కలవరు మేడం అని చెప్పాడు మురళి. ఆ మాట వినగానే ఒక క్షణం ఆమె ముఖంలో బాధ తొంగి చూసింది. కానీ వెంటనే నవ్వుతూ, ఏదో ఒకరోజు తను నన్ను ఖచ్చితంగా కలుస్తాడు మురళి గారు, ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పింది. ఇంతలో మురళి మొబైల్ రింగ్ అయింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏంటి అక్కడ ఉప్పర్ మీటింగ్స్, వర్క్ లేదా,
త్వరగా అమౌంట్ తీసుకొని తనను పంపించేయి అని కాల్ కట్ చేశాడు ధీరజ్. దాంతో భయంగా తల తిప్పి చుట్టూ చూశాడు మురళి. అక్కడున్న సీసీ కెమెరాలన్నీ ధీరజ్ కళ్ళులాగే షార్ప్గా కనిపించడంతో ఉలిక్కిపడి, మేడం త్వరగా మీరు ఒక 5000 ఇవ్వండి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అయితే నేను పే చేసి కార్ రిపేర్ చేయిస్తాను. మీరు నాకు తర్వాత చిన్నగా ఇవ్వచ్చు అని చెప్పాడు. నా దగ్గర 1000 రూపాయలు కూడా లేవు మురళి గారు అని ఏడుపు ముఖంతో చెప్పింది నందిని. అయ్యో ఇప్పుడెలా మేడం అని అంటూ ఉండగానే మళ్ళీ ధీరజ్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన మురళి, సార్ నందిని మేడం దగ్గర డబ్బులు లేవట అని చెప్పాడు. అయితే స్కూటీ కీస్ తీసుకొని 1 మినిట్లో నా క్యాబిన్కి రా అని చెప్పాడు ధీరజ్. వాట్? ఒక్క నిమిషంలో లాస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆయన క్యాబిన్కి వెళ్ళాలా? లిఫ్టులో వెళ్ళినా కూడా 3 మినిట్స్ పడుతుంది కదా అనుకుంటూ వెంటనే నందినికి స్కూటీకి ఉన్న తాళాలు తీసుకొని సారీ మేడం అని చెప్పి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మురళి. అయ్యో మురళి గారు నా స్కూటీ కీస్ అని అంటూ వెనక నుంచే పరిగెత్తింది నందిని. కానీ మురళి వెళ్ళగానే ఆ గ్లాస్ డోర్ క్లోజ్ అవడంతో వెనకే వెళ్ళిన నందిని ముక్కు ఆ గ్లాస్ డోర్కి తగిలి ముక్కు పగిలింది. ఓ మై గాడ్ నా ముక్కు అని రబ్ చేసుకుంటూ డోర్ ఓపెన్ చెయ్యవయ్యా, అతను నా స్కూటీకి తీసుకువెళ్తున్నాడు అని పక్కనే ఉన్న గార్డు వైపు చూసి అరిచింది నందిని. సారీ మేడం, మిమ్మల్ని లోపలికి ఎలో చేయొద్దని ఆల్రెడీ పైనుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. ఓ నో, మీ అందరికీ ఏమైనా పిచ్చి పట్టిందా? ఆయన ఏం చెప్తే అదే చేస్తారా అని అడిగింది నందిని. ఆయన మా బాస్ మేడం, ఆయన చెప్పినట్లు చేయడమే మా డ్యూటీ అని చెప్పాడు సెక్యూరిటీ. దాంతో కోపంగా పిడికిలు బిగించి ఆ గ్లాస్ మీద గట్టిగా కొట్టింది నందిని. కానీ అది చాలా స్ట్రాంగ్ గ్లాస్ అవడంతో తిరిగి ఆమె చేతికే దెబ్బ తగిలింది. దాంతో నొప్పి పుడుతున్న చేతిని విదిల్చుకుంటూ పక్కకు వచ్చి నుంచుంది నందిని. మురళి ఆపసోపాలు పడుతూ మొత్తానికి 3 నిమిషాల్లో ధీరజ్ క్యాబిన్కి వెళ్ళాడు. ధీరజ్ కళ్ళెత్తి అతని వైపు చూసేసరికి తన చేతిలో ఉన్న స్కూటీ కీస్ను అతని టేబుల్ మీద పెట్టాడు మురళి. నెక్స్ట్ మీటింగ్ ఏ టైంకి అని అడిగాడు ధీరజ్. ఇంకో 15 మినిట్స్లో కాన్ఫరెన్స్ హాల్లో టెక్స్టైల్స్ ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది సార్ అని చెప్పాడు మురళి. ఓకే, ఆ ఫైల్ తీసి రెడీగా పెట్టు అని అన్నాడు ధీరజ్. ఓకే సార్ అని ఫైల్స్ తీస్తూనే, సార్ నందిని మేడం అంటూ ఆగిపోయాడు మురళి. నువ్వు కూడా తనతో పాటు బయటికి వెళ్తావా అని అడిగాడు ధీరజ్. దాంతో మురళి సైలెంట్ అవ్వక తప్పలేదు. మరోవైపు ఎంతోమంది ఆఫీసులోకి వస్తున్నారు వెళ్తున్నారు. షిఫ్ట్స్ మారుతున్నాయి. కానీ అక్కడే నుంచిన నందిని మాత్రం అక్కడే నిలబడి ఉంది. అదంతా ఓరకంట సీసీ కెమెరాలో చూస్తూనే ఉన్నాడు ధీరజ్. కానీ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తన వర్క్ చేసుకుంటూ మీటింగ్స్ కంటిన్యూ చేస్తున్నాడు. కానీ ఆమెను అలా చూస్తున్న మురళికి బాధగా అనిపించి లంచ్ టైంలో వాటర్ బాటిల్ కర్రీ పఫ్ తీసుకొని నందిని దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే, ఒక్కసారి మీ బాస్ని నన్ను మీట్ అవ్వమని చెప్పచ్చు కదా అని అడిగింది. ఆయన నాకు బాస్ మేడం, నేనెలా చెప్పగలను, ముందు మీరు ఈ వాటర్ తాగండి అంటూ బాటిల్ ఇచ్చాడు మురళి. వాటర్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకొని కాస్త సిప్ చేసింది నందిని. ఇదిగోండి, ఈ పఫ్ తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మేడం అని చెప్పాడు మురళి. నేను చెప్పేది కూడా వినాలి కదా మురళి గారు, ఒక్కసారి వింటే కరిగిపోతారా అని అడిగింది నందిని. దాంతో మురళి ఏం మాట్లాడలేక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నందిని మాత్రం అలాగే నుంచుంది. సాయంత్రం అయ్యింది. ధీరజ్ తన వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చి కారులో కూర్చున్నాడు. వెనకే వచ్చిన మురళి అక్కడ ఉన్న నందిని చూసి, సార్ పాపం నందిని మేడం అని అన్నాడు. దాంతో ధీరజ్ సీరియస్గా మురళి వైపు చూసి తన పాకెట్లో ఉన్న స్కూటీ కీ తీసి తన మీదకి విసిరేసి, డ్రైవర్ పోనివ్వు అన్నాడు. కింద పడిపోతున్న కీ పట్టుకుంటూనే, సార్ నేను కీ మేడంకి ఇచ్చేసి వస్తాను అని అంటూ ఉండగానే కార్ రయ్యమంటూ నందిని ముందు నుంచే వెళ్ళిపోయింది. అది చూసి, ఇప్పుడు మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చారా సార్ అని తల కొట్టుకొని మురళి పరిగెత్తుకుంటూ వెళ్ళి, మేడం మీ స్కూటీకి తీసుకోండి అని నందినికి ఇచ్చి, మేడం మిమ్మల్ని చూస్తేనేమో నాకు జాలిగా ఉంది, దాంతో నా నోరు ఊరుకోవడం లేదు, కానీ దానివల్ల మా బాస్ నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు, ప్లీజ్ మేడం రేపటి నుంచి రాకండి అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురళి. కళ్ళలో చేరని నీళ్ళని తుడుచుకొని నందిని కూడా స్కూటీ తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత రోజు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఓ రిసార్ట్కి వెళ్ళాడు విక్రమ్. అక్కడే అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చొని ఉన్నాడు వరుణ్. విక్రమ్ అతన్ని చూసి డైరెక్ట్గా వెళ్ళి అతని ఎదురుగా కూర్చొని, చెప్పండి మిస్టర్ వరుణ్, ఎందుకు నన్ను మీట్ అవ్వాలనుకున్నారు
అని అడిగాడు విక్రమ్. మిస్టర్ విక్రమ్, మీరు అక్షరకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు వరుణ్. ఆ ప్రశ్నకు నుదురు చిట్లించి, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని కూల్గా అన్నాడు విక్రమ్. బట్ తను నా మనిషి అని గట్టిగా చెప్పాడు వరుణ్. వాట్? మీరు రితికను మ్యారేజ్ చేసుకోబోతున్నారు కదా, మళ్ళీ ఇదేంటి అని అడిగాడు విక్రమ్. అది నా పర్సనల్. నేను మరొకరిని పెళ్లి చేసుకున్నా కూడా అక్షరను వదలలేను. సో ప్లీజ్ మీరు నా థింగ్స్ని ముట్టుకోకండి అని ఖచ్చితంగా చెప్పాడు వరుణ్. ఆ మాటతో విక్రమ్ వరుణ్కి ఒక చిన్న స్మైల్ విసిరి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షర థింగ్ కాదు, ఆమె ఒక మనిషి. తనకు ఆలోచించగల తెలివితేటలు, అక్కర్లేని వాటిని దూరం పెట్టాలనుకున్నప్పుడు సొంత నిర్ణయం తీసుకోగల విచక్షణ ఆమెకున్నాయి. ఇక అక్షరతో ఎలా ఉండాలన్న విషయానికి వస్తే అది నా పర్సనల్ మిస్టర్ వరుణ్. మీ రిక్వెస్ట్ను నేను యాక్సెప్ట్ చేయలేను. అండ్ అక్షర ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి అనేది తానిష్టం. సో యూ కాన్ డిసైడ్ హర్ లైఫ్ అని చెప్పాడు విక్రమ్. కానీ లాస్ట్ 4 years నుంచి అక్షర నాతోనే ఉంది. తనను నేను చాలా బాగా చూసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ తనకి నేనంటే చాలా ఇష్టం, ప్రేమ అని ఉక్రోషంగా అన్నాడు వరుణ్. దెన్ ఏమైనా ఉంటే మీరు తనతోనే డైరెక్ట్గా మాట్లాడండి, నాతో ఎందుకు ఈ డిస్కషన్ అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ, ఎందుకంటే మీరు ఏదో ఇల్యూజన్ చేసి తనను నా మీద ప్రొవోక్ చేస్తున్నారు. ఎలాగూ మీరు తనతో ఎక్కువ రోజులు కూడా ఉండరు. అలాంటప్పుడు మా రిలేషన్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని కోపంగా అడిగాడు. మిస్టర్ వరుణ్, తనతో నేను ఎలా ఉంటాను, ఎన్ని రోజులు ఉంటాను అనేది మా ఇద్దరికి సంబంధించిన విషయం. యూ బెటర్ టు స్టే అవే అని చెప్పి లేచి నిలబడ్డాడు విక్రమ్. నేను తనను లవ్ చేశాను సడన్గా చెప్పాడు వరుణ్. ఆ మాటకు విక్రమ్ చిన్నగా నవ్వి, మీరు నిజంగా తనను లవ్ చేస్తే ఇప్పుడు తను నా దగ్గర ఉండదు మిస్టర్ వరుణ్. అండ్ నేను అక్షరని వదలను. తనంతట తను మీ దగ్గరకు వస్తానంటే నేను ఆపను. ఇక దీని గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదు అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో వరుణ్ కోపంగా విక్రమ్ వైపు చూశాడు. విక్రమ్ చిన్న స్మైల్ ఇచ్చి, వన్ మోర్ థింగ్, నిన్న అక్షర చెంపపై చేతి గుర్తులు చూశాను. మరోసారి అలాంటి ధైర్యం చేస్తే యూ నెవర్ నో వాట్ ఐ కుడ్ డూ. బెటర్ ట్రీట్ హర్ ప్రాపర్లీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. వెళుతున్న అతన్నే కోపంగా చూస్తున్నాడు వరుణ్. ఇంతలో అతని అసిస్టెంట్ వేణు హడావుడిగా వచ్చి, బాస్ ఒకసారి పిక్ చూడండి అంటూ మొబైల్లో ఓ పిక్ చూపించాడు. అది చూసిన వరుణ్ షాక్ అవుతూ, ఎవరు తను అని అడిగాడు. తెలీదు సార్, మీరు ఎంక్వైరీ చేయమంటే చేస్తాను అని చెప్పాడు వేణు. ఆ పిక్ను పరిశీలనగా చూసిన వరుణ్కి విక్రమ్ ఎందుకు అక్షర విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అర్థమవడంతో, ఓకే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన గురించి తెలుసుకోవేణు అని చెప్పాడు. ఓకే సార్ అని ఓ నెంబర్కి డయల్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేణు. కానీ అక్కడే కూర్చున్న వరుణ్ ఎదురుగా ఉన్న డ్రింకును సిప్ చేస్తూ విక్రమ్ అక్షర గురించి ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలను చెదరగొడుతూ రితిక నుంచి అతనికి ఫోన్ వచ్చింది. దాంతో విసుగ్గా ఫోన్ వైపు చూసిన వరుణ్ లిఫ్ట్ చేయాలనిపించకపోవడంతో సైలెంట్గా ఉండిపోయాడు. ఆ కాల్ రింగ్ అయ్యి కట్ అయిపోయింది. అప్పుడు ఫోన్ తీసుకున్న వరుణ్ వెంటనే అక్షర్కి కాల్ చేశాడు. కానీ రాత్రంతా నిద్రపోని అక్షర అప్పటికే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ను కోపంతో నేలకేసి కొట్టాడు వరుణ్. దాంతో ఆ ఫోను 4 ముక్కలయ్యింది. ఆ ఫోన్ వైపే కోపంగా చూస్తూ ఉండగా సడన్గా అక్కడ 2 కాళ్ళు కనిపించాయి. దాంతో ఎవరా అని తలెత్తి చూసిన వరుణ్కి అక్కడ రితిక కనిపించడంతో అప్పటి వరకు ఉన్న కోపం స్థానంలో భయం చేరింది. దాంతో కొంచెం తడబడి, రితిక, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడిగాడు వరుణ్. నువ్వు నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు వరుణ్ అని అడిగింది రితిక. చూసావు కదా, నా ఫోన్ బ్రేక్ అయింది అని చెప్పాడు వరుణ్. పగిలిన ఆ ఫోన్ వైపు చూసి, అది బ్రేక్ అయిందా లేదంటే నువ్వు బ్రేక్ చేసావా అని అడిగింది రితిక. వరుణ్ ఏం మాట్లాడలేదు. దాంతో అతని దగ్గరగా వెళ్ళి, ఐఎమ్ సారీ వరుణ్ అని అంది. ఆమె ఎందుకు సారీ చెప్తుందో అర్థం కాకపోవడంతో నుదురు చిట్లించి చూశాడు వరుణ్. యాక్చువల్లీ అక్షర సెటిల్ అయ్యాకే మనం సెటిల్ అవ్వాలని నేను నీకు కండిషన్ పెట్టకుండా ఉండాల్సింది. మన వల్ల ఒక అమ్మాయి లైఫ్ ఆగిపోకూడదని నేను అలా చెప్పాను. దాని గురించే కదా నువ్వు ఫీల్ అవుతున్నావు. అందుకే నా కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ బ్రేక్ చేసావు కదా అని అడిగింది రితిక. దాంతో అతను రిలాక్స్ అవుతూ, నోనో అదేం లేదు రితిక, నేనేదో వేరే వర్క్ టెన్షన్లో ఉన్నాను. అయినా ఈ టైంలో నువ్వెందుకు ఇక్కడి వరకు వచ్చావు అని అడిగాడు వరుణ్.
నువ్వు దేనికో బాధపడుతున్నావు వరుణ్, అది నాకు తెలుస్తుంది అంటూ తన హార్ట్ మీద చెయ్యి పెట్టుకొని కళ్ళ నిండుగా నీళ్లతో చెప్పింది రితిక. ఆ మాటతో వెంటనే లేచి ఆమెను గాఢంగా హగ్ చేసుకున్నాడు వరుణ్. ఎప్పుడైతే అతను తనను హగ్ చేసుకున్నాడో తిరిగి అతన్ని హగ్ చేసుకున్న రితిక పెదవులపై ఈవిల్ స్మైల్ వచ్చింది. మరోవైపు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది అక్షర. మరుసటి రోజు ఉదయం రూమ్లో కళ్ళు తెరిచేసరికి రూమ్ అంతా వెలుగుతో నిండిపోయింది. ఇదేంటి, నేను నైట్ విండో కర్టన్స్ క్లోజ్ చేశాను కదా, ఎవరు తీశారు? అంటే అప్పుడే రేవతి గారు వచ్చేస్తుంటారా అని మెల్లగా అనుకుంటూ లేచి మొబైల్ తీసి చూసింది. అందులో వరుణ్ నుంచి బోలెడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాటిని డిలీట్ చేసి వరుణ్ నెంబర్ బ్లాక్ చేసేసింది అక్షర. ఆ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి నీట్గా రెడీ అయ్యి డోర్ తీసుకుని బయటికి వస్తుండగా ఎదురుగా ఉన్న ఓ పొడవాటి మనిషిని ఢీకొట్టిన అక్షర ఒక్కసారిగా 2 అడుగులు వెనక్కి వేసి తనను తగిలింది ఎవరా అనుకుంటూ తల పైకెత్తి చూసింది. అక్కడ కనిపించిన విక్రమ్ని చూసి షాక్ అయింది. అప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చినట్లు హెయిర్ నుంచి వాటర్ డ్రాప్స్ వస్తుంటే బాత్రూంలో ఉన్న వరుణ్ విజయ్ దేవరకొండకి ఏమాత్రం తీసిపోని ఫిజిక్తో అక్షర కళ్ళకి అర్జున్ రెడ్డిలా చిన్న స్మైల్ ఇస్తూ కనిపించాడు. ఆమె వెంటనే తలదించుకొని సారీ విక్రమ్ అంది. ఇట్స్ ఓకే, మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వు అని చెప్పాడు విక్రమ్. రిజిస్టర్ ఆఫీస్కి ఎందుకు అని అయోమయంగా అడిగింది అక్షర. మనం పెళ్లి చేసుకోవాలి కదా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో షాక్ అవుతూ ఫ్రైడే పెళ్ళన్నారు కదా, మళ్ళీ ఈరోజే అంటున్నారేంటి అని ఒక క్షణం ఆలోచించింది. కానీ దాని గురించి ఇంకేం అడగకుండా ఓకే విక్రమ్, నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పింది అక్షర. ఓకే అంటూ తన రూమ్ వైపు వెళ్ళబోయిన విక్రమ్ ఒక క్షణం ఆగి అక్షర వైపు చూసి నాకు కాంట్రాక్ట్ వైపుగా ఉండడం అంత తేలికైన విషయం కాదు అని చెప్పాడు. ఆమె తలదించుకొని ఓకే విక్రమ్, నేను అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాను, ప్రతిదీ మీకు తగినట్లుగా ఉండడానికే ప్రయత్నిస్తాను, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పండి, సరిదిద్దుకుంటాను అని చెప్పింది అక్షర. ఆ మాటతో ఆమెను విచిత్రంగా చూసి నువ్వు ఇక్కడ నా వైఫ్గా ఉండబోతున్నావు, అంతేగాని వర్కర్గా కాదు, డోంట్ చేంజ్ యువర్ సెల్ఫ్ టు ఇంప్రెస్ అదర్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆ మాటతో ఇంప్రెస్ అయిన అక్షర వెళుతున్న అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఇంతలో రేవతి ఓసారి కొన్ని ఆర్నమెంట్స్ తెచ్చి మేడం త్వరగా రెడీ అవ్వండి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలట అని చెప్పింది. అంటూ వెళ్ళి ఒక అరగంటలోనే రెడీ అయ్యి వచ్చింది అక్షర. రెడ్ కలర్ పట్టు చీరలో సింపుల్ ఆర్నమెంట్స్తో చాలా అందంగా ఉంది అక్షర. అప్పుడే విక్రమ్ కూడా తన రూమ్ నుండి బయటికి వచ్చాడు. పీచ్ కలర్ షేర్వాణిలో సింపుల్గా ఉన్న అతను ఎదురుగా చీరలో కనిపించిన అక్షరను చూసి ఒక క్షణం పాటు కన్నార్పడం మర్చిపోయాడు. ఇంతలో పువ్వులతో దగ్గరికి వచ్చిన రేవతి అయ్యో మేడం, తేజ్ ఫ్యామిలీకి కాబోయే కోడలు మీరు ఇంత సింపుల్గా రెడీ అయ్యారేంటి, మీకోసం నేను చాలా నగలు తెచ్చాను కదా అని అడిగింది. అవన్నీ చాలా హెవీగా ఉన్నాయి అని మొహమాటంగా ఉంది అక్షర. కానీ మీరు విక్రమ్ తేజ్ బాబుకి కాబోయే భార్యమ్మా అని రేవతి ఇంకా ఏదో అనబోతూ ఉండగానే ఇంతలో తనకు నచ్చినట్లు ఉండనివ్వండి రేవతి గారు అంటూ విక్రమ్ వాయిస్ వినిపించింది. దాంతో ఇద్దరూ అతని వైపు చూశారు. అక్షర కూడా మొదటిసారి అతన్ని ట్రెడిషనల్ డ్రెస్లో చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. టైం అవుతుంది వెళ్దామా అన్నాడు కిందికి వచ్చిన విక్రమ్. అక్షర సరే అనడంతో ఇద్దరూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు. లోపలికి వెళ్లే ముందు నువ్వు క్లియర్గా ఉన్నావు కదా, కావాలనుకుంటే ఇప్పుడు కూడా మనం ఈ అగ్రిమెంట్ నుంచి ఇంకా వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. లేదు విక్రమ్, నేను వెనక్కి వెళ్ళాలనుకోవడం లేదు అని కాన్ఫిడెంట్గా చెప్పింది అక్షర. ఓకే, మా తాతయ్య చనిపోయే వరకు మన అగ్రిమెంట్ ఉంటుంది అని చివరిసారిగా కన్ఫర్మ్ చేస్తూ చెప్పాడు విక్రమ్. సరే అని చిన్న స్మైల్ ఇచ్చింది అక్షర. వెంటనే విక్రమ్ తన చేతిని ముందుకు చాచాడు. అక్షర సంకోచిస్తూనే విక్రమ్ చేతిలో తన చేతిని ఉంచింది. విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మొదటిసారి అతని చేతి స్పర్శ తనను తాకడం. కానీ ఎందుకో ఆ పట్టులో ఆమెకు ధైర్యం, సపోర్ట్, సేఫ్టీ అన్నీ కనిపించాయి. ఇన్ని రోజులు వరుణ్ దగ్గర ఉన్న ఆమె ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. అందుకే ఆ క్షణమే నేను తీసుకున్న డెసిషన్ రాంగ్ కాదని ఫిక్స్ అయ్యింది అక్షర. ఇద్దరు లోపలికి వెళ్ళి రిజిస్టర్ ముందు నుంచున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి దండలు తీసుకొని రావడంతో తనను చూసిన అక్షర ఆశ్చర్యపోతూ మీరు ఇక్కడ అంటూ ఆగిపోయింది.
ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.